నమస్తే, మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, నిన్న మాలల సింహ గర్జన అని సభ పెట్టి, సో దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీటింగ్ ఉద్దేశం తప్పు కదా. ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. ఏ కులమైనా తమ సభలు పెట్టుకోవడం అనేది, ఏ కులమైనా తమ ప్రజలు చైతన్యం చేసుకోవడం అనేది తప్పేం కాదు. కానీ ఇది చైతన్యపరుచుకునే సభ కాదు, వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న సభ కాదు, ఇంకోరికి అన్యాయం జరగాలని చేసే పెట్టుకున్న సభ. అది సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమైన సభ కదా. మేమే దోసుకుంటామన్న దోపిడిదారుల సభ. అంటే ప్రధానంగా సభలో కూడా చాలా సందర్భాల్లో ఖబర్దార్ మందకృష్ణ మాదిగ, ఖబర్దార్ మందకృష్ణ మాదిగ అని చెప్పి చాలా పదే చెప్తా ఉన్న పరిస్థితి. ఇంతకంటే ఎక్కువ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అంబేద్కర్ను చాలా బెదిరింపులు వచ్చినాయి. ఆనాడు అంబేద్కర్ను చాలా మంది అవమానించారు. కానీ అవమానాలు తట్టుకోకపోతే అంబేద్కర్ రిజర్వేషన్ సాధించేటోడు కాదు, బెదిరింపులను తట్టుకోకపోతే అంబేద్కర్ రిజర్వేషన్ సాధించాడు కాదు. కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం. ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్లను సాధించడమే ఆయన కర్తవ్యం. కానీ సాధించబడ్డ రిజర్వేషన్లు అన్ని కులాలకు పంచడం ఈ నేటి కర్తవ్యం కదా. బట్ ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిసి కాబట్టి ఆ కాలంలో ఆయన అవమానాలు పడ్డాడు, ఆయనకు ఇబ్బందులు ఎదురైనట్టుగానే ఆయన స్ఫూర్తిని ముందు నడిపిస్తున్న కాలంలో మా పట్ల కూడా బెదిరింపులు, అవమానాలు ఎదురవుతుంటాయి. వీటిని తట్టుకొని ముందుకు నడిపించడం వల్లనే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది. అంటే ప్రధానంగా మేము ఈ వర్గీకరణకి వ్యతిరేకం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ క్రీమీ లేయర్ అనేది ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల మాకు ఇబ్బంది పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు నేను క్రీమ్ లేయర్ని స్వాగతిస్తా. క్రీమ్ లేయర్ కనుక వస్తే ముందు వెళ్ళిపోయేది వెంకటస్వామి కుటుంబమే వెళ్ళిపోతుంది దానిలో నుంచి. వాళ్ళకి ఆ భయం ఎక్కువ ఉన్నది. ఇక వర్గీకరణకు వ్యతిరేకం కాదంటే సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామంటే వర్గీకరణ వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి వాళ్ళ సభలో ఒక నిర్దిష్టంగా ఏ ఎజెండాతో మాట్లాడాలో అది కూడా లేకుండా పోయింది. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. దీన్ని అడ్డుకోవడం ఎట్లా అనే కాడ కన్ఫ్యూజన్ ఉన్నారు. మన వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదంటారు, మళ్ళీ వర్గీకరణకు సుప్రీంకోర్టుకు మేము అడ్డుకుంటామని అంటారు. దీన్ని ఏమంటారు? వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళకు ఒక ఎజెండా లేకుండా పోయింది. అంటే మందకృష్ణ గారు మనవాదిగా మారుతున్నారు అని చెప్పి నేను ప్రధానంగా చాలా సందర్భాలు చెప్తున్నాను. అంబేద్కర్ కూడా ఆ కాలంలో కొంతమంది మనవాదులు అన్నారు. దళిత వర్గాలకు ప్రాతినిధ్యం కావాలని అంబేద్కర్ కోరుతుంటే దళిత వర్గాల ప్రాతినిధ్యాన్ని మేము అడ్డుకుంటామని అన్న వాళ్ళను మనవాదులుగా పోల్చిండు అతను. ఓకే, ఈ రోజు అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికి అందాలని మేము కోరుతుంటే మేము అడ్డుకుంటామని వీళ్ళు అంటారు. ఇప్పుడు నేనా మనవాదిని, అడ్డుకునేటోళ్ళు మనవాదులా? అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు నడిపించకుండా మేము ముందటున్నాం. మేము అంబేద్కర్ వాదులు. అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు సాగకుండా అడ్డుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనవాదులు. కాబట్టి వర్గీకరణ వ్యతిరేకించే మాలల్లో ఉండబడే స్వార్థపరులు మనవాదులు. కానీ మేము మూమెంట్కి అంబేద్కర్ వాదులము. తెలుగు నేల మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్కు నిజమైన వారసత్వం, అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు నడిపించే ఉద్యమం, అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకు ఎంఆర్పిఎస్కి ఉన్నారు. సో 30 ఏళ్ళుగా అన్నదమ్ములుగా మాలా మాదిగ కలిసి ఉన్న వాళ్ళని సో మందకృష్ణ మాదిగ విభజించి పాలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి నేను అనుకో. ఇప్పటికీ కలిసి ఉందాం, వర్గీకరణ ఒప్పుకొని కలిసి ఉందాం, వర్గీకరణ ఒప్పుకొని కలిసి ఉందాం. వర్గీకరణ ఒప్పుకొని కలిసి ఉన్నామంటే వన్ సైడ్ లవ్ లాంటిదే కదా. ఏదే వర్గీకరణ ఒప్పుకో, మేము కలిసి ఉండాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తాం అన్నట్టుగా, నువ్వు కలిసి ఉండకపోతే నీ సంగతి చూస్తామని వీళ్ళు అంటారు. వన్ సైడ్ లవ్ లాంటిది కదా. సైకిల్ చేసే మాటలు అవన్నీ మేము దాన్ని పట్టించుకోం. సో లెక్కలు చూపండి, మా మాల కులాలు, మా మాల సభ్యులు చాలా మంది తక్కువ ఉన్నారు అని చెప్పి మందకృష్ణ చెప్తారు. సో ప్రూఫ్ లెక్కలు ముంగడ పెట్టి మాట్లాడితే ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు, ఇంకా లెక్కలేం కావాలి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబంలో ముగ్గురు ఉంటారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ ప్రియాంక. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? దేశాన్ని నడిపిస్తామని చెప్తున్న కాంగ్రెస్ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు కదా. దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే మాలే. వాళ్ళ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ అల్లుడు లోక్సభ ఎంపీ, వాళ్ళ కొడుకు మంత్రి, ముగ్గురు ఉన్నారు. మళ్ళీ దేశంలో ఒకే పార్టీలో ముగ్గురు, ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నది ఎవరికి? మళ్ళా ఈ కుటుంబానికి. ఓకే, వినోద్ ఎమ్మెల్యే, ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ. ఇక లెక్కలేం కావాలా? లెక్కలేం కావాలి? లెక్కలు మీ ఇంట్లోనే ఉన్నాయి, దోసుకున్న లెక్కలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా లెక్కలు కొత్తగా ఏం చెప్పాలి మేము? సో ప్రధానంగా ఇప్పుడు నిన్న మాల సింహ గర్జన అనేది పెట్టి సో మాదిగ దండోరా కావచ్చు, ఇట్లా ఏదైనా సభ పెట్టబోతురా మందకృష్ణ గారు? నెక్స్ట్ మేము ఎప్పుడన్నా మేము వాళ్ళు సభ పెట్టిన కాబట్టి మేము సభ పెడతాము, వాళ్ళు ఇది చేసిన కాబట్టి మేము ఇది చేస్తామని అనరా. మేము వర్గీకరణ కోసం ముందడుగెత్తున్న ప్రతిసారి మేము తీసుకునే ప్రతి కార్యాచరణ అడ్డుకోవడానికి వాళ్ళు చేసేసారు. కానీ మేము ఎప్పుడు కూడా అట్లాంటి
చిన్న బుద్ధితో మేము ఎప్పుడు పోవటం చేయలేదు, అవసరం కూడా మాకు లేదు. వాళ్ళకు ఆ చిన్న బుద్ధి ఉన్నది, వాళ్ళకు స్వార్థం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తున్నారేమో కానీ మేము ఎప్పుడు చేయలేదు. అట్లాంటి కార్యాచరణ మాకు లేదు. ఇప్పుడు కమిషన్లు పడ్డాయి, తెలంగాణలో పడ్డది, ఆంధ్రప్రదేశ్లో పడ్డది, కర్ణాటకలో పడ్డది, మహారాష్ట్రలో పడ్డది. కమిషన్ ముందు మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలా, కమిషన్ ముందు మా వివరణ ఇవ్వాలా, కమిషన్ రిపోర్ట్ వచ్చినాక వర్గీకరణ అమలు చేయించుకోవాలా. మా కర్తవ్యం అదే తప్ప ఏదో జరుగుతున్నదని చెప్పి మేము రోడ్డు మీదకి మేము ఎందుకు రావాలి, అవసరం ఏముంది. సో చివరిగా ఒక ప్రశ్న, ఉపకులాలకు సంబంధించి ఎస్సీకి సంబంధించి ఉపకుల 57 ఉపకులాలకు సంబంధించి అధ్యక్షుడు రీసెంట్ గా మాత్రం మాట్లాడడం జరిగింది. సో ఎస్సీ మాలా మాదిగా వాళ్ళు సో మా ఉపకులాల పేర్లు చెప్పుకొని మా రిజర్వేషన్ కూడా వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి అన్యాయం చేస్తున్నారు మాకు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ముందు ఏ కులమైనా తమ జనాభా కంటే మించి పొందితే అందరు దోచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు 59 కులాల్లో వాళ్ళ జనాభా కంటే మించి పొందింది ఒక మాల పేరే వస్తుంది, జనాభా కంటే తక్కువ పొందింది మాదిగలు వస్తుంది. తక్కువ పొందిన వాళ్ళు ఇతర కులాలను దోచుకున్నట్టు ఎక్కడ ఉన్నది? సెకండ్, ఓకే, ఇంకా మిగతా కులాలు ఉన్నాయి, ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా. నేను మాదిగలకు మాలలోమో అందరి మేమే దోచుకుంటా ఉంటాను. మాదిగల వాణి సమాజం కోసం నేను అనిపిస్తున్నా, మాదిగల జనాభా ఎంతో గంత వరకే మాకు ఇవ్వండి, మిగతా కులాల జనాభా ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వండి. ఇక ఎవరికి నష్టం చెప్పండి? మాలల వాదనమో అందరిది మేమే తింటామని, మాదిగల వాదనేమో మా వాటే మాకు రావాలి, ఎవరికి వారు రావాల్సిన వాట వాళ్ళకి దక్కాలి అని మేము అంటున్నాం. మా దగ్గర స్వార్థం లేదు, సామాజిక న్యాయం ఉన్నది, అంబేద్కర్ దృక్పథం ఉన్నది. సో విన్నారు కదా మందకృష్ణ మాది గారు చెప్తున్న పరిస్థితి. సో మాలలో వర్గీకరణకు వ్యతిరేక ద్రోహులు ఉన్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా సరే మేము అన్నదమ్ముల కలవడానికి రెడీ ఉన్నాం, కానీ వర్గీకరణకి వాళ్ళు సపోర్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి మాలలకు సంబంధించి ఏదైతే మీరు జనాభా తక్కువ అంటారు, సో ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఒకే కుటుంబం నుంచి 3 ఉన్నారు కదా, ఇటు 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉన్నారు కాబట్టి సో మీరు అందులోనే తెలుసుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ అలాగే ఇది విభజించి పాలించేది ఎలాంటిది కాదు. అండ్ అలాగే నేను ఏదైతే సింహ గర్జన పెట్టారు అలాంటిది మాదిగ నుంచి ఎలాంటి పెద్ద సభ అనేది ఎలాంటివి ఉండవు, కేవలం మేము అంబేద్కర్ని ఫాలో అవుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ, హైదరాబాద్.